Hello friends, this is Naveen. Welcome you all. Noun continuation ఇది. So next topic, use of apostrophe with nouns. So nouns తో apostrophe ఎలా యూజ్ చేస్తాం. సో మనం మాట్లాడేది మెయిన్గా పొసెసివ్ కేస్ కోసం. సో నౌన్స్లో డిఫరెంట్ కేసెస్ ఉంటాయి, సబ్జెక్టివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్, పొసెసివ్ కేస్ ఎలా. సో అది సబ్జెక్ట్గా వాడుతున్నామా, ఆబ్జెక్ట్గా వాడుతున్నామా ఇలా చెప్తాయి అనమాట. సో అవి కేసెస్. అందులో మనకి పొసెసివ్ కేస్ కోసం మనం డీల్ చేస్తాం. ఓకే, సో పొసెసివ్ కేస్ ఏంటి? పొసెషన్ చెప్తుంది, అంటే ఓనర్షిప్ చెప్తుంది. ఓకే, పొసెసివ్ కేస్ అంటే పొసెషన్, ఓనర్షిప్. ఓకే, అది వాళ్ళ సొంతం అని చెప్పడానికి. ఓకే, పొసెసివ్నెస్ ఉంటుంది అనమాట. సో ఓనర్షిప్ చెప్తుంది, డినోటెడ్ బై అపోస్ట్రోఫీ కానీ ఆర్ ఆఫ్ కానీ. సో రెండితో ఏదైనా సరే యూజ్ చేస్తాం. ఓకే, సో అపోస్ట్రోఫీ ఓన్లీ ఫర్ లివింగ్ థింగ్స్. సో అపోస్ట్రోఫీ వచ్చేసి లివింగ్ థింగ్స్కి యూజ్ చేస్తాం. ఓకే, అండ్ ఆఫ్ వచ్చేసి బోత్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్కి ఆఫ్ని యూజ్ చేయొచ్చు. సో పొసెషన్ చెప్పడానికి మనం అపోస్ట్రోఫీ కానీ ఆఫ్ని కానీ యూజ్ చేయొచ్చు. లివింగ్ థింగ్స్ అయితే అపోస్ట్రోఫీని యూజ్ చేస్తాం, ఆఫ్ని రెండిటికి యూజ్ చేయొచ్చు. లివింగ్ అండ్ నాన్ లివింగ్కి ఆఫ్ని యూజ్ చేయొచ్చు పొసెసివ్ కేస్ చెప్పడానికి. ఓకే, సో అందులో ఫస్ట్ రూల్, అపోస్ట్రోఫీ ఎస్ ఈజ్ యాడెడ్ టు సింగులర్ నౌన్స్ దట్ డజంట్ ఎండింగ్ ఇన్ ఎస్. సో సింగులర్ నౌన్స్, సో సింగులర్ అండ్ ప్లూరల్ నౌన్స్ మనకు తెలుసు. సింగులర్ అంటే ఒకటి, ప్లూరల్ అంటే మల్టిపుల్ ఉన్నాయి. సో సింగులర్ నౌన్ ఎస్తో ఎండ్ అవ్వకపోతే, సో దట్ డజంట్ ఎండింగ్ ఇన్ ఎస్. సో వాటి చివరిలో ఎస్ లేదు, ఎస్ సౌండ్ లేదనమాట. సో ఎస్ లేదు, సో వాటికి అపోస్ట్రోఫీ ఎస్ని యాడ్ చేస్తాం. ఓకే, రామ్స్ బుక్. సో ఈ బుక్ ఎవరిది? రామ్ది అనమాట. సో పొసెసివ్, ఓనర్షిప్ చెప్తున్నాం. సో ఈ బుక్ ఎవరిది? రామ్ది. సో రామ్స్ బుక్, ఇక్కడ పొసెసివ్నెస్ చెప్పడానికి ఏం యూజ్ చేస్తున్నాం? అపోస్ట్రోఫీ ఎస్ని యూజ్ చేస్తున్నాం. ఓకే, సో రామ్స్ బుక్. అలాగే సో రామ్ ఏంటి? సింగులర్. సో ఒక పర్సన్, సింగులర్ నౌన్. సో సింగులర్కి అండ్ ఎస్తో ఎండ్ అవ్వలేదు, సో జస్ట్ రామ్ అనే వర్డ్ అంతే. సో రామ్, సో రామ్ యొక్క బుక్ అది. సో రామ్ బుక్ అని చెప్పాలి. సో ఇక్కడ పొసెసివ్నెస్ ని చెప్పడం కోసం మనం అపోస్ట్రోఫీని యూజ్ చేయొచ్చు. అపోస్ట్రోఫీ ఎస్ ని యూజ్ చేస్తాం సింగులర్ నౌన్స్ కి. ఓకే, అండ్ నెక్స్ట్ ది గర్ల్స్ కండక్ట్. సో కండక్ట్ ఎవరి తాలూకు కండక్ట్? ఇక్కడ గర్ల్ యొక్క కండక్ట్. సో గర్ల్స్ కండక్ట్. సో పొసెసివ్ చెప్పడానికి అపోస్ట్రోఫీ ఎస్ ని యూజ్ చేస్తాం. ఓకే, అలాగే ద చైల్డ్స్ ప్లే, ద మ్యాన్స్ ఫైనల్స్. ఓకే, సో మ్యాన్స్ అపోస్ట్రోఫీ ఎస్, చైల్డ్స్. ఓకే, సింగులర్ కి అపోస్ట్రోఫీ ఎస్ ని యాడ్ చేసాం. అండ్ నెక్స్ట్ సెకండ్ రూల్, apostrophe s is added to plural noun that doesn't ending in s. s తో ఎండ్ అవ్వని ప్లూరల్ నౌన్స్ కూడా యాడ్ చేస్తాం. ఓకే, ప్లూరల్స్ అంటే ఏంటి? ఎస్ ఆర్ ఎస్ యాడ్ చేస్తే అవి ప్లూరల్స్ గా మారుతాయి. కానీ ప్లూరల్స్ లో ఎస్ తో ఎండ్ అవ్వని వాటికి అపోస్ట్రోఫీ ఎస్ ని యాడ్ చేస్తాం. లైక్ చిల్డ్రన్. సో చిల్డ్రన్ అంటే ప్లూరల్ కదా. సో చైల్డ్, చిల్డ్రన్. సో చిల్డ్రన్ ప్లూరల్. సో చిల్డ్రన్ అంటున్నాం, ఇక్కడ ఎస్ ఏం లేవు. సో ఎస్ తో ఎండ్ అవ్వలేదు. సో వీటికి అపోస్ట్రోఫీ ఎస్ ని యాడ్ చేస్తాం. సో చిల్డ్రన్ స్పెషలిస్ట్. మెన్, మెన్స్ ఫైనల్స్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యాన్ యూస్ చేస్తాం, ఇక్కడ మెన్ యూస్ చేస్తాం. ఇక్కడ చైల్డ్, చిల్డ్రన్. సో ఇది సింగులర్ ఫార్మ్స్, ఇవి ప్లూరల్ ఫార్మ్స్. కానీ ఇక్కడ ఏంటి? ప్లూరల్ ఫార్మ్స్ లో ఎస్ తో ఎండ్ కాలేదు ఇవి. సో అందువల్ల వాటికి అపోస్ట్రోఫీ ఎస్ ని యూస్ చేస్తాం. ఓకే, సింగులర్ కి ప్లూరల్ కి అపోస్ట్రోఫీ ఎస్ యూస్ చేస్తాం ఎప్పుడు అవి ఎస్ తో ఎండ్ అవ్వకపోతే. ఓకే, నెక్స్ట్ ఓన్లీ apostrophe is added to plural nouns that ending in s. ప్లూరల్ నౌన్స్ ఎస్ తో ఎండ్ అయితే ఓన్లీ అపోస్ట్రోఫే మాత్రమే యూజ్ చేస్తాం. ఇక్కడ అపోస్ట్రోఫే ఎస్ ని యూజ్ చేయమన్నమాట. ఓన్లీ అపోస్ట్రోఫే మాత్రమే యూజ్ చేస్తాం. టీచర్స్. సో టీచర్స్ ఇక్కడ ఎస్ ఉంది, సో ఎస్ తో ఎండ్ అవుతుంది కాబట్టి ఓన్లీ అపోస్ట్రోఫే మాత్రమే యూజ్ చేస్తాం. మరి ఇక్కడ ఎస్ ని యాడ్ చేయం ఇక్కడ. ఓకే, టీచర్స్ డే. బాయ్స్. సో బాయ్స్ హాస్టల్. హాస్టల్ ఎవరిది? బాయ్స్ ది. ఇక్కడ బాయ్స్ ప్లూరల్ లో ఉంది, బాయ్స్ ఎస్ తో ఎండ్ అయింది. సో అందువల్ల అపోస్ట్రోఫే మాత్రమే యూజ్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఓన్లీ అపోస్ట్రోఫే ఈజ్ యాడెడ్ టు సింగులర్ నౌన్స్ దట్ హ్యాస్ హిస్సింగ్ సౌండ్. హిస్సింగ్ సౌండ్ వచ్చినప్పుడు, రైట్? పీస్ చూడండి, హిస్ వస్తుంది, పీస్. హిస్సింగ్ సౌండ్ వస్తే గనక అవి సింగులర్ అయితే వాటికి అపోస్ట్రోఫేనే యాడ్ చేస్తాం. ఓన్లీ అపోస్ట్రోఫేనే యాడ్ చేస్తాం. ఓకే, పీస్ స్నేక్, సేక్. మై బాస్ మదర్. బాస్ హిస్సింగ్ సౌండ్ వస్తుంది కదా, అందువల్ల ఇక్కడ ఓన్లీ అపోస్ట్రోఫే మాత్రమే యూజ్ చేస్తాం. సో ఇక్కడ 4 కేసెస్ చూసాం. సింగులర్, ప్లూరల్. సింగులర్ కి ప్లూరల్ కి అపోస్ట్రోఫీ ఎస్ యూజ్ చేస్తాం ఎప్పుడు వాటికి ఎండింగ్ లో ఎస్ అనేది ఉండదు, ఎస్ తో ఎండ్ అవ్వవు అనమాట. ఎస్ ఎండ్ అవ్వకపోతే అపోస్ట్రోఫీ ఎస్ ని యూజ్ చేస్తాం. ఎస్ తో ఎండ్ కాలేదు కాబట్టి ఎస్ యూజ్ చేస్తాం, అపోస్ట్రోఫీతో పాటుగా ఎస్ ని యూజ్ చేస్తాం. ఓకే, అండ్ ఈ 2 కేసెస్ ఏంటి? ఇక్కడ ప్లూరల్సే, కానీ ఇక్కడ ఎస్ తో ఎండ్ అయ్యాయి.
ఎస్తో ఎండ్ అయ్యాయి కాబట్టి మనం మరి ఎస్ని యూజ్ చేయకూడదు. అలాగే సింగులర్లో హిస్సింగ్ సౌండ్ వస్తుంది. హిస్సింగ్ సౌండ్ వల్ల ఏం చేస్తున్నాం, మనం మళ్ళీ ఎస్ని యూజ్ చేయకూడదు. ఓకే, అంటే ఎస్ ఉంటే ఎస్ యూజ్ చేయం, ఎస్ లేకపోతే ఎస్ యూజ్ చేస్తాం అంతే. ఓకే, అండ్ నెక్స్ట్ రూల్, వన్ దేర్ ఆర్ టూ పర్సన్స్ అండ్ వన్ పొజిషన్ apostrophe added to later. ఓకే, ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, పర్సన్స్ ఆర్ థింగ్స్ ఏదైనా అనుకోండి, ఇద్దరు ఉన్నారు, సో రెండు ఉన్నాయి, అండ్ పొజిషన్ మాత్రం ఒకటే. సో పొజిషన్ ఒక పొజిషన్ మాత్రమే ఉంది. సో మనం ఇక్కడ పొసెసివ్ కేస్ కోసం మాట్లాడుతున్నాం. అపోస్ట్రోఫీస్ దేనికి యూజ్ చేస్తాం, పొసెసివ్ కేస్. ఓకే, సో ఇక్కడ ఏంటి, టూ పర్సన్స్ వన్ పొజిషన్, పొజిషన్ ఒక్కటే ఉంది కానీ పర్సన్స్ మాత్రం ఇద్దరు ఉన్నారు. అపోస్ట్రోఫీ అప్పుడు ఎక్కడ యాడ్ చేయాలి, సో లేటర్ అంటే లాస్ట్లో ఉండడానికి యాడ్ చేయాలి. ఓకే, షీలా అండ్ రోహిత్స్ ఫాదర్ వాజ్ ఏ గ్రేట్ పోయెట్. సో ఇక్కడ షీలా రోహిత్స్ ఫాదర్ వాజ్ గ్రేట్ పోయెట్. ఇక్కడ చూడండి, ఈ సెంటెన్సెస్ లో అపోస్ట్రోఫీ యూజ్ చేసే పొజిషన్ బట్టి మీనింగ్స్ అంతా కూడా మారిపోతాయి. ఓకే, ఇక్కడ షీలా అండ్ రోహిత్, ఇక్కడ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, ఒక పొజిషన్ ఎవరు, ఫాదర్. ఆ ఫాదర్ ఎవరు, ఫాదర్ ఒకే పొజిషన్, ఇద్దరు పర్సన్స్ ఒకే పొజిషన్, ఎప్పుడు అపోస్ట్రోఫీ లేటర్. సో నెక్స్ట్ ఉన్న దానికి, సెకండ్ దానికి ఇక్కడ యాడ్ చేసాం. ఓకే, సో ఇది ఫార్మర్, ఇది లేటర్. సో లేటర్ దానికి మనం యాడ్ చేసాం అంటే ఇద్దరు పర్సన్స్ కి ఒకే ఒక పొజిషన్ అనమాట ఇక్కడ. అంటే షీలా యొక్క రోహిత్ యొక్క ఫాదర్ ఒక్కరే అనమాట ఇక్కడ. ఓకే, సో టూ పర్సన్స్ ఒకే ఒక పొజిషన్. సో ఫాదర్ షీలా అండ్ రోహిత్స్ ఫాదర్ అంటే వీళ్ళిద్దరు ఫాదర్ ఇతనే. ఓకే, వాజ్ ఏ గ్రేట్ పోయెట్, అతను ఒక గ్రేట్ పోయెట్. అండ్ చూడండి, షీలాస్ అండ్ రోహిత్స్ ఫాదర్స్ ఆర్ మీటింగ్ టుడే. ఇక్కడ చూడండి, సపరేట్ గా మనం అపోస్ట్రోఫీస్ యూజ్ చేయడం వల్ల మీనింగ్స్ మారుతాయి. సో షీలాస్ అండ్ రోహిత్స్ ఫాదర్స్ ఆర్ మీటింగ్ టుడే. ఇక్కడ ఏంటి, ఇక్కడ షీలా సపరేట్, రోహిత్ సపరేట్, ఇక్కడ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు బట్ ఫాదర్స్ సపరేట్ అనమాట. అందుకోసం ఇక్కడ ఫాదర్స్ అని యూజ్ చేసాం. సో ఇక్కడ ప్లూరల్ లో ఉంది, ఇక్కడ సింగులర్ లో ఉంది చూడండి. సో ఇది ఫాదర్ సింగులర్, ఇక్కడ ప్లూరల్. ఓకే, ఇక్కడ ప్లూరల్ లో ఉంది కాబట్టి ఇక్కడ చూడండి సపరేట్ గా అపోస్ట్రోఫీస్ ని రెండిటికి యూజ్ చేశాం. ఇక్కడ షీలా అంటే షీలాస్ ఫాదరు, రోహిత్స్ ఫాదరు. సో షీలా యొక్క ఫాదర్ అండ్ రోహిత్ యొక్క ఫాదర్ మీట్ అవుతారు ఈరోజు. సో వీళ్ళు సపరేట్ పర్సన్స్. ఓకే, ఇలా విడదీయడం వల్ల. సో ఒకవేళ చూడండి, ఇక్కడ ఫాదర్స్ అని ఇచ్చి అంటే ఎస్ ఇవ్వలేదు, ప్లూరల్లో లేదు. సో ఇది ఈ వెర్బ్ ఇవన్నీ కూడా సింగులర్స్ లో ఉంటే అప్పుడు ఇక్కడ అపోస్ట్రోఫీస్ రెండు దగ్గర రావు, ఓన్లీ ఒక దగ్గరే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇవన్నీ సింగులర్ లో కంటిన్యూ అయి ఉన్నాయి అంటే ఇక్కడ ఈ పర్సన్ ఒకే ఒక పొజిషన్ అని అర్థం. సో అప్పుడు అపోస్ట్రోఫీస్ షీలా దగ్గర రిమూవ్ చేసేయాలి. ఓకే, కానీ ఈ కండిషన్ లో చూడండి, ఇక్కడ ఫాదర్ అని ఉంది కదా, ఇక్కడ ఫాదర్స్ అని వచ్చింది అనుకోండి, ఇవన్నీ ప్లూరల్స్ లో కంటిన్యూ అయితే, వర్ వచ్చేసి ఇలా ప్లూరల్స్ లో కంటిన్యూ అయితే ఇక్కడ అపోస్ట్రోఫీస్ యాడ్ చేయాలి. ఓకే, సో అది క్లియర్ గా ఉంచుకోండి. టూ పొజిషన్స్ ఉంటే లేటర్ దానికి యాడ్ చేయాలి. సో ఆ ఇద్దరు పర్సన్స్ ఉండి ఒకే ఒక్క పొజిషన్ మాత్రం ఒకటే. అలాగే టూ పర్సన్స్ ఉండి పొజిషన్స్ డిఫరెంట్ అనమాట, ఎవరికి వారికి సపరేట్ అయినప్పుడు అపోస్ట్రోఫీస్ రెండింటికి యాడ్ చేయాలి. ఓకే, సో అది క్లియర్ ఉండండి. ఓకే, అండ్ నెక్స్ట్, ఇండియా అండ్ పాకిస్తాన్స్ సోల్జర్స్ హ్యావ్ బీన్ అట్ డ్రాగర్స్ డాన్ ఫర్ ఏ లాంగ్ టైమ్. సో చాలా లాంగ్ టైం నుంచి అట్ డ్రాగర్స్ డాన్. సో బెటర్ ఎనిమిటీ ఉంది వాళ్ళిద్దరికి. ఓకే, ఎవరికి, సోల్జర్స్ కి. ఏ సోల్జర్స్, ఇండియా అండ్ పాకిస్తాన్స్ సోల్జర్స్ అన్నాం. ఇక్కడ చూడండి, ఇండియా సపరేట్, పాకిస్తాన్ సపరేట్, ఇక్కడ సపరేట్. ఇక్కడ ఏంటి, సోల్జర్స్ అన్నాం, ఇక్కడ హ్యావ్ యూస్ చేసాం. ఇవన్నీ ఎలా ఉన్నాయి, ప్లూరల్స్ లో ఉన్నాయి. సో ఇక్కడ ప్లూరల్స్ లో ఉన్నాయి అండ్ ఇక్కడ ఏంటి, ఇవన్నీ సపరేట్. ఇండియా సోల్జర్స్ సపరేట్, పాకిస్తాన్ సోల్జర్స్ సపరేట్. ఇక్కడ కానీ ఒక్క దగ్గర మాత్రమే అపోస్ట్రోఫీస్ యూస్ చేస్తాం. అంటే ఏంటి, టూ పర్సన్స్ వన్ పొజిషన్ కండిషన్ వచ్చేస్తుంది. సో ఇది ఇక్కడ రాంగ్, ఎందుకంటే ఇక్కడ ప్లూరల్ లో ఉంది చూడండి, సోల్జర్స్ ఉంది, వీళ్ళు సపరేట్. సో చాలా క్లియర్ గా తెలుస్తుంది కదా, సపరేట్ వీళ్ళు. సో అందువల్ల ఇక్కడ ఇండియాస్ అని యూజ్ చేయాలి. సో లేదంటే ఇది ఎర్రర్ వచ్చేస్తుంది. ఓకే, ఇండియాస్ అండ్ పాకిస్తాన్ సోల్జర్స్ అంటే వీళ్ళ సోల్జర్స్ వాళ్ళ సోల్జర్స్ అనమాట. ఓకే, సో సపరేట్ సోల్జర్స్ ఇక్కడ. అదే ఇక్కడ అపోస్ట్రోఫీస్ యూజ్ చేయకపోతే ఆ సోల్జర్స్ ఒకరే అయిపోతారు. ఓకే, పొజిషన్ మాత్రం అంటే ఈ సోల్జర్స్ ని వీళ్ళే ఇండియాకి సోల్జర్స్, వీళ్ళే పాకిస్తాన్ కూడా సోల్జర్స్ అవుతారు అనమాట. సో పొజిషన్ వల్ల ఈ అపోస్ట్రోఫీ యూజ్ వల్ల డిఫరెన్స్ అలా వచ్చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ సిక్స్త్ రూల్,
ఇన్ అపోజిషన్ టూ నౌన్స్ ప్లేస్డ్ సైడ్ బై సైడ్ డినోటింగ్ సేమ్ పర్సన్. అపోజిషన్ అంటే ఏంటి? టూ నౌన్స్ ఉంటాయి, సైడ్ బై సైడ్ ఉంటాయి, పక్క పక్కనే రెండు నౌన్స్ ఉంటాయి. ఆ రెండు నౌన్స్ ఒక పర్సన్నే డినోట్ చేస్తూ ఉంటాయి. ఓకే, అది దాన్ని అపోజిషన్ అంటాం. అపోజిషన్ అంటే ఏంటి? టూ నౌన్స్ ఉంటాయి, పక్క పక్కనే ఉంటాయి, సేమ్ పర్సన్ కోసమే మాట్లాడుతుంటాయి. ఓకే, సో అప్పుడు ద అపోస్ట్రోఫే షుడ్ బి యాడెడ్ టు ద లేటర్. సో లేటర్ దానికి, సో నెక్స్ట్ ఉన్న దానికి యాడ్ చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ మోడీస్ ద ప్రైమ్ మినిస్టర్స్ స్పీచ్. చూడండి, మోడీ అండ్ ప్రైమ్ మినిస్టర్, ఒక నౌన్, ఇది ఒక నౌన్. సో రెండు నౌన్స్ ఒక పర్సన్ కోసం మాత్రమే మాట్లాడుతున్నాయి ఇక్కడ. దిస్ ఈజ్ మోడీస్ ద ప్రైమ్ మినిస్టర్ స్పీచ్. ఓకే, సో ఇక్కడ ఏంటి చేయాలి? అపోజిషన్ లో ఉన్నాయి కదా రెండు నౌన్స్, ఒక పర్సన్ కోసమే మాట్లాడుతున్నాయి. అప్పుడు ఎఫస్ట్రోఫేన్ ఎక్కడ యూజ్ చేయాలి? షుడ్ బి యాడెడ్ టు లేటర్. సో రెండో దానికి, ఇక్కడ లాస్ట్ లో ఉన్నదానికి యాడ్ చేయాలి. సో మోడీస్ కి యాడ్ చేయకూడదు. సో ఇక్కడ ఒక్క దగ్గర యూజ్ చేయాలి. సో దిస్ ఈజ్ మోడీ ద ప్రైమ్ మినిస్టర్స్ స్పీచ్. ఇది రైట్, సో ఇది రాంగ్. ఓకే, అండ్ నెక్స్ట్, ఐ వెంట్ టు సచిన్స్ ద క్రికెటర్స్ హౌస్ ఎస్టర్డే. సో సచిన్స్ క్రికెటర్స్, ఇక్కడ సచిన్ క్రికెటర్ ఒక పర్సనే. సో ఇది నౌన్, ఇది నౌనే, క్రికెటర్ నౌన్. సో ఈ రెండు నౌన్స్ ఒక పర్సన్ కోసమే మాట్లాడుతున్నాయి. ఓకే, సో అప్పుడేం యూజ్ చేయాలి? ఎఫస్ట్రోఫే లేటర్ దానికే యూజ్ చేయాలి. ఇక్కడ ఏంటి? సచిన్స్ దగ్గర యూజ్ చేస్తాం, ఇక్కడ ఎఫస్ట్రోఫే యూజ్ చేయకుండా ఎస్ అని పెట్టాం. సో ఇది మిస్టేక్, సో ఇది రాంగ్. సో ఐ వెంట్ టు సచిన్ ద క్రికెటర్స్ హౌస్ ఎస్టర్డే. సచిన్ ద క్రికెటర్స్ హౌస్. ఓకే, ఇలా యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్, సెవెంత్ రూల్, వీ కెనాట్ యూజ్ టూ అపోస్ట్రోఫేస్ ఇన్ ఏ రో. సో రెండు అపోస్ట్రోఫేస్ ఒకే సెంటెన్స్ లో, ఒకే రోలో యూజ్ చేయకూడదు అనమాట. ఓకే, దిస్ ఈజ్ మై ఫ్రెండ్స్ రామ్స్ హౌస్. ఫ్రెండ్స్ రామ్స్ హౌస్. సో అతను, సో దిస్ ఈజ్ మై, అతను చెప్తున్నాడు. సో అది నా ఫ్రెండ్ రామ్ యొక్క హౌస్. ఓకే, సో ఇలా అపోజిట్ చూడండి, అపోస్ట్రోఫేస్ రెండు కంటిన్యూస్ గా వచ్చేసాయి. సో ఇలా ఒక సెంటెన్స్ లో ఇలా రాకూడదు అనమాట. ఓకే, సో ఒకే సెంటెన్స్ లో అపోస్ట్రోఫేస్ అలా రాకూడదు. సో పక్క పక్కననే కాదు, ఒకే సెంటెన్స్. ఓకే, ఆ ఒకే సెంటెన్స్ లో అపోస్ట్రోఫేస్ రాకూడదు. సో దీన్ని ఎలా యూజ్ చేయాలి? సో దిస్ ఈజ్ మై ఫ్రెండ్ రామ్స్ హౌస్. సో రెండు ఇలా యూజ్ చేయకూడదు. దిస్ ఈజ్ మై ఫ్రెండ్ రామ్స్ హౌస్ అని యూజ్ చేయాలి. ఓకే, రెండు ఇలా యూజ్ చేయకూడదు. సో దిస్ ఈజ్ మై ఫ్రెండ్ రామ్స్ హౌస్ అంతే. సో అతని యొక్క ఫ్రెండ్ రామ్ యొక్క హౌస్ అంతే. ఓకే, సో రెండు దగ్గరలో యూజ్ చేయకూడదు అపోస్ట్రోఫేని. సో మై ఫాదర్ బాస్ మదర్ హ్యాస్ ఎక్స్పైర్డ్. ఫాదర్స్ బాస్ మదర్. సో ఫాదర్ యొక్క బాస్ యొక్క మదర్ ఎక్స్పైర్ అయ్యారు. ఓకే, ఫాదర్ యొక్క బాస్ యొక్క మదర్ ఎక్స్పైర్ అయ్యారు. ఇక్కడ చనిపోయిన పర్సన్ ఇతను, సీమే. ఓకే, ఇక్కడ ఏంటి? ఫాదర్స్ దగ్గర, బాస్ దగ్గర అపోస్ట్రోఫీని యూజ్ చేస్తాం. సో ఇలా యూజ్ చేయకూడదు. సో ఇది ఎలా యూజ్ చేయాలి? సో దీన్ని ఎలా యూజ్ చేస్తాం చూడండి, ద మదర్. సో ఇక్కడ చనిపోయిన ఎవరు? మదర్. సో ద మదర్ ఆఫ్. సో మనం ఆఫ్ ని కూడా యూజ్ చేస్తాం కదా. సో ద మదర్ ఆఫ్ మై, ఇతని యొక్క, సో మై ఫాదర్స్ బాస్ హ్యాస్ ఎక్స్పైర్డ్. సో ఇలా యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు అపోస్ట్రోఫీస్ యూజ్ చేస్తాం, కానీ ఇక్కడ యూజ్ చేయలేదు. ఓకే, సో రెండు అపోస్ట్రోఫీస్ ఒకే సెంటెన్స్ లో వస్తే యూజ్ చేయకూడదు. సో అక్కడ అవసరమైతే ఆఫ్ ని యూజ్ చేసుకోవాలి, సెంటెన్స్ ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి రెండిట్లో. సో ఇది కొంచెం సింపుల్. ఇక్కడ రెండు పొజిషన్స్ వచ్చాయి, ఇక్కడ డైరెక్ట్ రాసేస్తాం. సో దిస్ ఇస్ మై ఫ్రెండ్స్ రామ్స్ హౌస్. ఓకే, కానీ ఇక్కడ చూడండి, ఫ్రెండ్స్ బాస్ మదర్ హ్యాస్ ఎక్స్పైర్డ్ అని. సో ఇలాంటి కండిషన్ ఏం చేస్తామంటే చూడండి, ఇక్కడ ఇది నౌన్ 1, నౌన్ 2, నౌన్ 3 అనుకుంటే, సో నౌన్ 3, సో కన్ఫ్యూజ్ అవ్వకుండా, సో నౌన్ 3 ముందుకు తెచ్చేయండి. ఓకే, సో నౌన్ 3 అండ్ ఈ నౌన్ 2 తర్వాత ఉంది కదా, సో అపోస్ట్రోఫీ, సో అది ఆఫ్ అవుద్ది. సో నెక్స్ట్ నౌన్ 1 ప్లస్ నౌన్ 2 ఈ స్ట్రక్చర్లోకి తెండాలి. ఓకే, ఇలా చేస్తే అది ఫినిష్ అయిపోద్ది. ఓకే, సో ఫాదర్స్ బాస్ మదర్. సో నౌన్ 3 మదర్ తెచ్చాం, ఇక్కడ అపోస్ట్రోఫీ ఎస్ తీసేస్తే ఆఫ్ అయింది. సో మై ఫాదర్స్ బాస్ అంతే. సో ఇక్కడ బాస్, ఇక్కడ అపోస్ట్రోఫీ ఎస్ లేదు, ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడ ఆఫ్ అయింది. ఓకే, సో N1, N2, N3 ఈ స్ట్రక్చర్ సీక్వెన్షియల్ పొజిషన్స్ ఇలా కంటిన్యూస్ గా వస్తే, సో N3ని ఫస్ట్ తెచ్చేసి N3 ప్లస్ ఆఫ్, ఇందులో అపోస్ట్రోఫీ తీసేస్తే ఆఫ్, ప్లస్ N1 ప్లస్ N2. సో ఈ స్ట్రక్చర్ని ఫాలో అవ్వండి. ఓకే,
అండ్ నెక్స్ట్ పొసెసివ్ ప్రొనౌన్స్. పొసెసివ్ ప్రొనౌన్స్ హిజ్, హర్స్, యువర్స్, అవర్స్, దేర్స్, మై, సో ఇలాంటివన్నీ. సో నాట్ టేక్ అపాస్ట్రోఫీ. సో ఇవి అపాస్ట్రోఫీని తీసుకోవు. ఎందుకంటే అపాస్ట్రోఫీ ఎందుకు? పొసెసివ్నెస్ చెప్పడానికి, రైట్? మరి ఇవన్నీ ఏంటి? పొసెసివ్ ప్రొనౌన్స్. ఆల్రెడీ ఇవి పొసెసివ్నే చెప్తున్నాయి. హిజ్, హర్స్, యువర్స్, నీది, ఆమెది, అతంది. సో ఇవి ఆల్రెడీ పొసెషన్ చెప్తున్నాయి. సో ఆల్రెడీ పొసెషన్ చెప్తున్నప్పుడు మళ్ళీ పొసెషన్ యూజ్ చేయకూడదు. అపాస్ట్రోఫీ యూజ్ చేస్తే మళ్ళీ మనం పొసెషన్ యూజ్ చేస్తున్నాం. ఓకే, సో అది రాంగ్ అవుద్ది. సో వీటితో పాటు అపాస్ట్రోఫీని యూజ్ చేయకూడదు. సో యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ ట్రూలీ. ఓకే, సో యువర్స్, ఇక్కడ యువర్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ అపాస్ట్రోఫీ యూజ్ చేయకూడదు. అపాస్ట్రోఫీ యూజ్ చేస్తే అది రాంగ్ అయిపోద్ది. ఓకే, సో యువర్స్, యువర్స్ ట్రూలీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ. ఓకే, అండ్ ఇంకేంటి ఇక్కడ? ఇట్స్ చూడండి. ఇట్స్, ఇట్స్. సో ఇది పొసెషన్. ఇట్స్ అనేది పొసెషన్. సో పొసెసివ్ అడ్జెక్టివ్ ఇది. సో ఇది పొసెషన్ చెప్తుంది. ఇక్కడ అపాస్ట్రోఫీ ఎస్ వచ్చింది చూసారా? ఇది కాంట్రాక్షన్ చెప్తుంది. అంటే ఇట్ ఈజ్ అనమాట. ఇది ఇట్ ఈజ్ కానీ ఇట్ వాజ్ కానీ, సో ఇలా. సో ఇది కాంట్రాక్ట్ అయి ఉంది ఇది. సో ఈ ఇట్స్ ఇలా కలిసి ఇలా వచ్చిందంటే అపాస్ట్రోఫీతో, దాని అర్థం అది పొసెషన్ కాదు. సో ఇలా వస్తే అది పొసెషన్ కాదు. ఓకే, సో క్లియర్. సో ఇది పొసెషన్ కాదు, ఇది కాంట్రాక్షన్. ఇట్ ఈజ్, ఇట్ వాజ్, సో ఇలాంటివి అనమాట. సో అది ఆ కండిషన్లో మాత్రం ఇది వాడొచ్చు, ఇట్స్ అని. సో అపాస్ట్రోఫీ ఎస్తో అంటే అక్కడ మీరు ఇట్ ఈజ్ అనే వర్డ్ని యూజ్ చేయాలి ఆ సెంటెన్స్ ప్రకారం. సో ఇట్ ఈజ్ అనే యూజ్ చేసిన ప్లేస్లో ఇట్స్ అనే ఆప్షన్స్లో ఉంటే ఇట్స్ అని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, కానీ ఇట్స్ అని చూసారా? ఐటిఎస్, ఇది పొసెషన్ చెప్తుంది. సో ఇది పొసెషన్. ఇక్కడ యువర్స్, అవర్స్ ఎలాగో ఇట్స్ కూడా అలాగే. ఓకే, కానీ ఇది పొసెసివ్ అడ్జెక్టివ్ ఇది. ఓకే, సో పొసెసివ్స్తో అపాస్ట్రోఫీ రాదు. అండ్ ఇట్స్ అపాస్ట్రోఫీ వచ్చి ఉంటే అది కాంట్రాక్టెడ్ ఫామ్ అది. సో అది ఇట్ ఈజ్, ఇట్ వాజ్ గా చేంజ్ అవుద్ది. ఓకే, అండ్ నెక్స్ట్ రూల్, అపాస్ట్రోఫీ కెన్ కమ్ ఓన్లీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కాంపౌండ్ నౌన్. సో కాంపౌండ్ నౌన్స్ కి ఎండింగ్ లో అపాస్ట్రోఫీ యూజ్ చేస్తాం. ఓకే, సో మదర్ ఇన్ లాస్ అ బిహేవియర్. సో మదర్ ఇన్ లా యొక్క బిహేవియర్, మదర్ ఇన్ లా యొక్క బిహేవియర్. ఇక్కడ అపాస్ట్రోఫీ పొసెషన్ కోసం. సో ఈ బిహేవియర్ ఎవరిది? మదర్ ఇన్ లాది. పొసెషన్ చెప్పాలి. సో ఇక్కడ కాంపౌండ్ నౌన్ కాబట్టి ఎండింగ్ లో అపాస్ట్రోఫీస్ ని యాడ్ చేస్తాం. ఓకే, కమాండర్ ఇన్ చీఫ్స్ ఆర్డర్స్. సో ఆర్డర్స్ ఎవరివి? కమాండర్ ఇన్ చీఫ్, అతని ఆర్డర్స్. సో అపాస్ట్రోఫీస్ ఎండ్ లో యాడ్ అవుద్ది. ఓకే, అండ్ నెక్స్ట్ ఎనీబడి, సంబడి, నోబడి, ఎవ్రీబడి, ఎవ్రీవన్, నో వన్, ఎవ్రీవన్, అపాస్ట్రోఫీ ఎస్ యూజ్ చేస్తాం. ఓకే, ఎనీబడి, సంబడి, నోబడి, ఎవ్రీబడి, ఎనీవన్, సేమ్ అదే లిస్ట్. ప్లస్ ఎల్స్ వస్తే ఎల్స్ తర్వాత అపాస్ట్రోఫీ ఎస్ యాడ్ అవుద్ది. ఓకే, స్ట్రక్చర్ చేంజ్ అవుద్ది ఇక్కడ. ఓకే, సంబడీస్ అని ఉంది. సో సంబడి, సంబడీస్. సో అపాస్ట్రోఫీ ఎస్ యూజ్ చేయొచ్చు, రైట్? సంబడి, సంబడీస్, అపాస్ట్రోఫీ ఎస్ యూజ్ చేసి ఎల్స్ పెట్టాం. సో ఇది రాంగ్. సో ఈ వర్డ్స్ తో పాటు ఎల్స్ వస్తే ఎల్స్ తర్వాత అపాస్ట్రోఫీ ఎస్ యూజ్ చేయాలి. సో సంబడి ఎల్స్ ఇలా యూజ్ చేయాలి. ఓకే, సో లిస్ట్ లో డైరెక్ట్ వర్డ్ అయితే అపాస్ట్రోఫీ ఎస్ యూజ్ చేయొచ్చు, ఓకే, పర్సన్ చెప్పడానికి. కానీ ఇక్కడ ఎల్స్ వచ్చిందంటే ఎల్స్ తర్వాత యూజ్ చేయాలి. ఓకే, ఇలా యూజ్ చేస్తే రాంగ్ అది. ఓకే, హూజ్ ఎల్స్, హూ ఎల్స్, హూ ఎల్స్. సో ఇది రైట్, ఇది రైట్, ఇది రాంగ్. సో హూ ఎల్స్ ఇలా యూజ్ చేయకూడదు. హూ ఎల్స్, హూజ్ ఎల్స్ యూజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, దిస్ ఈజ్ నాట్ మై బుక్, హౌఎవర్ సమ్వన్స్ ఎల్స్. సో చూడండి, సమ్వన్, సమ్వన్ అంటే ఇక్కడ చూడండి ఈ లిస్ట్ లో ఉన్నది సమ్వన్. ఓకే, సో సేమ్ ఈ లిస్ట్ టైప్ అనమాట. ఓకే, సో ఇందులో లేదు, బట్ సంబడి, సమ్వన్, ఎనీవన్, సో ఇలాంటివన్నీ. సో సమ్వన్స్ ఎల్స్ ఇది. సో సమ్వన్ వచ్చింది, ఫస్ట్ ఆఫ్ ఎస్ వచ్చింది, ఎల్స్ వచ్చింది, ఎల్స్ వచ్చింది కాబట్టి ఇది షిఫ్ట్ అవ్వాలి. ఓకే, సో సమ్వన్ ఎల్స్, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఎస్ రావాలి. ఓకే, అండ్ నెక్స్ట్ రూల్, నెక్స్ట్ స్ట్రక్చర్ చూడండి, ఏ ప్లస్ నౌన్ ప్లస్ ఆఫ్ ప్లస్ నౌన్. ఇది స్ట్రక్చర్. యాడ్ అపాస్ట్రోఫీ ఎస్ టు ద లాస్ట్ నౌన్. లాస్ట్ నౌన్ కి అపాస్ట్రోఫీ ఎస్ ని యాడ్ చేయాలి. ఈ స్ట్రక్చర్ కనిపిస్తే. ఓకే, ఫ్రెండ్ ఆఫ్ మై బ్రదర్స్. ఫ్రెండ్ ఏ, ఫ్రెండ్ నౌన్, ఆఫ్ ప్లస్ ఇక్కడ నౌన్. ఓకే, నౌన్ ప్లస్ ఆఫ్ ప్లస్ నౌన్, బ్రదర్. ఓకే, సో లాస్ట్ నౌన్ కి యాడ్ చేయాలి అపాస్ట్రోఫీ ఎస్ ని. సో ఫ్రెండ్ ఆఫ్ మై బ్రదర్స్.
ఏ హౌస్ ఆఫ్ రామ్స్. ఓకే, పిక్చర్ ఆఫ్ కృష్ణ. సో డిఫరెన్స్ చూడండి, ఏ పిక్చర్ ఆఫ్ కృష్ణ, ఏ పిక్చర్ ఆఫ్ కృష్ణాస్. సో ఈ స్ట్రక్చర్ కి దీనికి డిఫరెన్స్ చూద్దాం. పిక్చర్ ఆఫ్ కృష్ణ, ఏ పిక్చర్ ఆఫ్ కృష్ణాస్, ఇక్కడ అపోస్ట్రోఫీ ఎస్ యూజ్ చేసాం. సో ఇక్కడ ఏ పిక్చర్ ఆఫ్ కృష్ణ అంటే వన్ పిక్చర్ ఆఫ్ కృష్ణ, కృష్ణ ఒక ఫోటో అనమాట, ఒక పిక్చర్ అంతే. ఓకే, ఏ పిక్చర్ ఆఫ్ కృష్ణాస్ అంటే వన్ ఆఫ్ ద పిక్చర్ ఆఫ్ కృష్ణ. సో కొన్ని పిక్చర్స్ లో ఒకటి, ఓకే, కొన్ని ఫొటోస్ లో ఒకటి అనమాట. ఇక్కడ ఒకటే అంతే, వన్ పిక్చర్ ఏదో ఒకటి. సో అది డిఫరెన్స్. సో ఏ పిక్చర్ ఆఫ్ కృష్ణ, ఇక్కడ అపోస్ట్రోఫీ యూజ్ చేయడానికి డిఫరెన్స్ అది. ఏ పిక్చర్ ఆఫ్ కృష్ణ అంటే వన్ పిక్చర్ ఆఫ్ కృష్ణ, కృష్ణ యొక్క వన్ పిక్చర్, ఒక పిక్చర్, ఫోటో అని అర్థం. ఏ పిక్చర్ ఆఫ్ కృష్ణాస్ అంటే వన్ ఆఫ్ ద పిక్చర్, ఏదైనా ఒకటి. ఓకే, సో ఏదైనా ఒకటి అవుద్ది ఇక్కడ. ఓకే, సో అంటే ఇక్కడ చాలా ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్, బిఫోర్ అ జెరండ్ వర్బల్ నౌన్ యూజ్ పొసెసివ్ కేస్. సో జెరండ్ అంటే వర్బల్ నౌన్ అనమాట. సో జెరండ్ నేర్చుకుంటాం. సో నౌనే వర్బ్ గా ఇక్కడ వర్క్ చేస్తుంది. వర్బల్ నౌన్, సో వెబ్ ఫామ్ లో ఉంటుంది, నౌన్ గా వర్క్ చేస్తుంది. ఓకే, వర్బల్ నౌన్ వర్బ్ ఫామ్ లో ఉంటూ అది నౌన్ గా వర్క్ చేస్తుంది. బిఫోర్ జెరండ్, సో జెరండ్ ముందు, సో అండ్ డిది, సో జెరండ్ ముందు పొసెసివ్ కేస్ నే యూజ్ చేయాలి. ఓకే, డాన్సింగ్, సింగింగ్ ఉన్నాయి చూసారా, ఇవి జెరండ్స్. ఇవి ఓకే, వర్బ్ లో నేర్చుకుంటాం జెరండ్స్. సో ఈ ఫామ్ లో ఉంటాయి. జెరండ్ ముందు పొసెసివ్ కేస్, హ్యావ్, యువర్ చూసారా, ఇవి పొసెసివ్ కేస్. సో జెరండ్ ముందు ఎప్పుడు పొసెసివ్ కేస్ ని యూజ్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ 13, విత్ ఈచ్ అదర్, వన్ అనదర్ యూజ్ అపోస్ట్రోఫీ ఎస్ ని యూజ్ చేయండి. ఈచ్ అదర్, వన్ అనదర్ వచ్చినప్పుడు అపోస్ట్రోఫీ ఎస్ ని యూజ్ చేయాలి. దే లైక్ ఈచ్ అదర్ ఐడియాస్, సో దే లైక్ ఈచ్ అదర్స్ ఐడియాస్, అపోస్ట్రోఫీ ఎస్ వస్తుంది. దే లైక్ ఈచ్ అదర్స్ ఐడియాస్. ఓకే, నెక్స్ట్, ఫర్ పర్సన్స్ వీ కెన్ యూజ్ బోత్ అపోస్ట్రోఫీ అండ్ ఆఫ్. ఓకే, పర్సన్స్ కోసం అపోస్ట్రోఫీ అండ్ ఆఫ్ రెండు యూజ్ చేయొచ్చు. ఓకే, లివింగ్ అయితే రెండు యూజ్ చేయొచ్చు కదా. సో చూడండి, హీ క్లెయిమ్స్ టు హ్యావ్ రెడ్ షేక్స్పియర్స్ ఆల్ గ్రేట్ ట్రాజడీస్. సో షేక్స్పియర్స్ అన్ని ట్రాజడీస్, సో అన్ని ట్రాజడీస్, షేక్స్పియర్స్ యొక్క ట్రాజడీస్ చదివాడు అంటున్నాడు. ఓకే, క్లెయిమ్ చేస్తున్నాడు. ఓకే, సో ఇక్కడ అపోస్ట్రోఫీ ఎస్ యూజ్ చేస్తాం. అలాగే ఇదే పొజిషన్ లో ఆఫ్ ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. హీ క్లెయిమ్స్ టు హ్యావ్ రెడ్ ఆల్ ట్రాజడీస్, ఇక్కడికి వచ్చింది చూడండి, ఆఫ్ షేక్స్పియర్. సో ఇక్కడ కూడా మీనింగ్ చేంజ్ అవ్వలేదు. ఇక్కడ ఆఫ్ ని అపోస్ట్రోఫీ ని యూజ్ చేసాం, కొంచెం స్ట్రక్చర్ చేంజ్ అయ్యింది కానీ మీనింగ్ చేంజ్ అవ్వదు. సో సేమ్ మీనింగ్. ఓకే, సో ఆల్ ట్రాజడీస్ ఆఫ్ షేక్స్పియర్. ఓకే, అండ్ కొన్ని సెంటెన్స్ లో ఒకవేళ డిమాండ్ చేస్తే మాత్రం ఒకటే మాత్రమే యూజ్ చేయాలి, ఏదైనా ఒక్కదాన్నే పర్టికులర్ గా సెలెక్ట్ చేసి యూజ్ చేయాల్సి ఉంటుంది. సో మోస్ట్లీ పర్సన్స్ వచ్చినప్పుడు రెండు కూడా యూజ్ చేసుకోవచ్చు. పర్టికులర్ గా సెంటెన్స్ డిమాండ్ చేస్తే కనుక ఏదైనా ఒకటి యూజ్ చేయాలి. సో మోస్ట్లీ ఆఫ్ షేక్స్పియర్. ఎగ్జాంపుల్ ఇక్కడ హూ ఇలా వస్తాయి, రిలేటివ్ ప్రొనౌన్స్ ఇలా ఏవైనా వచ్చినప్పుడు సో ఆఫ్ షేక్స్పియర్, ఎందుకంటే ఇది కంటిన్యూ అవుతుంది సెంటెన్స్ కాబట్టి అప్పుడు ఆఫ్ షేక్స్పియర్ ప్రిఫరబుల్ అనమాట. ఓకే, ఇక్కడ ఆఫ్ ప్రిఫరబుల్. ఓకే, సో లేదంటే ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్, వీ యూజ్ ఆఫ్ టు ఎక్స్ప్రెస్ పొసెషన్స్ ఆఫ్ నాన్ లివింగ్ థింగ్స్. సో నాన్ లివింగ్ థింగ్స్ కి అయితే మనం ఆఫ్ ని, సో ఆఫ్ ని యూజ్ చేయాలి. సో నాన్ లివింగ్ థింగ్స్ కి ఆఫ్ ని యూజ్ చేస్తాం. సో చూడండి, ఫ్యాన్స్ బ్లేడ్, టేబుల్స్ లెగ్, బిల్డింగ్స్ రూఫ్. సో ఇక్కడ అపోస్ట్రోఫీ ఎస్ యూజ్ చేస్తాం. సో ఇవన్నీ రాంగ్. ఓకే, సో ఎలా యూజ్ చేయాలి, ఆఫ్ ని మాత్రమే యూజ్ చేయాలి. అంటే ద బ్లేడ్ ఆఫ్ ఫ్యాన్, అంతేగాని ఫ్యాన్స్ బ్లేడ్ అనకూడదు. సో ద బ్లేడ్ ఆఫ్ ఫ్యాన్. టేబుల్స్ లెగ్ కాదు, లెగ్ ఆఫ్ టేబుల్. బిల్డింగ్స్ రూఫ్ కాదు, రూఫ్ ఆఫ్ బిల్డింగ్. ఓకే, ఆఫ్ నే యూజ్ చేయాలి నాన్ లివింగ్ థింగ్స్ తో. ఓకే, నెక్స్ట్ ఎక్సెప్షన్స్. సో కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి. సో దో ద ఫాలోయింగ్ నౌన్స్ ఆర్ నాన్ లివింగ్ దే టేక్ అపోస్ట్రోఫే. సో అపోస్ట్రోఫే ఎప్పుడు యూజ్ చేయాలి, యూజ్ చేయకూడదు, నాన్ లివింగ్స్ తో యూజ్ చేయకూడదు, ఆఫ్ ని మాత్రమే యూజ్ చేయాలి. ఓకే, కానీ ఇక్కడ ఏంటి, నాన్ లివింగ్స్ తో అపోస్ట్రోఫే వస్తుంది. సో అవి ఎక్సెప్షన్స్ అనమాట కొన్ని. సో లైక్ యూనిట్స్ ఆఫ్ టైమ్, స్పేస్, లెంత్, వెయిట్, వీటితో అపోస్ట్రోఫీని యూజ్ చేయొచ్చు. సో వి వర్ అట్ ఏ కిలోమీటర్స్ డిస్టెన్స్. సో కిలోమీటర్స్ ఇక్కడ ఏంటి, నాన్ లివింగ్. కిలోమీటర్ అంటే నాన్ లివింగ్ కానీ యూనిట్ ఆఫ్ లెంత్ అనమాట. సో ఇలా యూజ్ చేయొచ్చు, కిలోమీటర్స్ డిస్టెన్స్. ది ర్యాబిట్ క్రాస్డ్ ద ఫెన్స్ ఇన్ ఏ సెకండ్స్ టైమ్. ఏ పౌండ్స్ వెయిట్ ఈజ్ సఫిషియంట్, ఇట్ ఈస్ 8 o'clock. ఓకే, చూడండి, సో యూనిట్స్ ఆఫ్ టైమ్, స్పేస్, లెంత్, వెయిట్ ఇలాంటివి ఏవైనా వచ్చినప్పుడు అపోస్ట్రోఫీ ని యూజ్ చేయొచ్చు వాటితో, అవి నాన్ లివింగ్ అయినా సరే. ఓకే, అండ్ నెక్స్ట్ డేస్, కరెన్సీ, గవర్నమెంట్, వీటితో యూజ్ చేయొచ్చు. సో టుడేస్ వెదర్, టుడేస్ వెదర్. రూపీస్ వాల్యూ,
రూపీస్ వాల్యూ. సో రూపీస్తో ఇక్కడ యూజ్ చేసాం, టుడేతో యూజ్ చేసాం. అండ్ వీ హ్యావ్ టు ఒబే ద గవర్నమెంట్స్ డిసిషన్, గవర్నమెంట్ యొక్క డిసిషన్ అనమాట. ఓకే, సో రూపీ యొక్క వాల్యూ, వెదర్, ఈ రోజు యొక్క వెదర్ అనమాట. సో ఇలా, సో ఇవన్నీ కూడా పొసెసనే చెప్తున్నాయి. ఇవి నాన్ లివింగ్ అయినప్పటికీ అపాస్ట్రోఫే యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఎక్సెప్షన్ కండిషన్స్ అనమాట ఇవి. ఓకే, నెక్స్ట్ హెవెన్లీ ఆబ్జెక్ట్స్ లైక్ ఎర్త్, సన్, ఇలాంటివన్నీ కూడా. సో మార్స్ టెంపరేచర్, సాటర్న్స్ రింగ్స్, సో ఇలాంటివన్నీ, ప్లానెట్స్, ఇలాంటివన్నీ. సో సెలెస్టియల్ బాడీస్ అనమాట హెవెన్లీ ఆబ్జెక్ట్స్. సో వాటితో యూజ్ చేయొచ్చు. అండ్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, సో ఇడియమ్స్ కానీ ఫ్రేజెస్ కానీ వచ్చినప్పుడు అంటే అవి ఆల్రెడీ ఫిక్స్డ్ అనమాట వాటి స్ట్రక్చర్ అనేది. ఓకే, సో విత్ ఇన్ ఏ స్టోన్స్ త్రో, సో స్టోన్స్ త్రో, సో ఇది ఒక ఇడియం. సో ఇడియం కాబట్టి ఇక్కడ ఆల్రెడీ అది ఫిక్స్డ్, అది స్టోన్స్ త్రో అలానే వస్తుంది అది. సో అందువల్ల వాటిని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ రెస్పెక్టబుల్ థింగ్స్, సో లైక్ అట్ డ్యూటీస్ కాల్, అట్ కోర్ట్స్ కాల్, సో రెస్పెక్టబుల్ థింగ్స్ విషయంలో కూడా యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ నాన్ లివింగ్ థింగ్స్ వెన్ దే ఆర్ పెర్సోనిఫైడ్, సో పెర్సోనిఫికేషన్ అంటే అది నాన్ లివింగే, దాన్ని హ్యూమన్స్ లా మాట్లాడుతున్నాం అనమాట, దానికి వాటికి పెర్సోనిఫికేషన్ ఇస్తున్నాం. పెర్సోనిఫైడ్ అంటే దాన్ని పర్సన్ లా ట్రీట్ చేస్తున్నాం. ఓకే, నాన్ లివింగ్ ని పర్సన్ లా ట్రీట్ చేస్తున్నాం, సో అది పెర్సోనిఫికేషన్ అవుద్ది. సో నేచర్స్ లవ్, సన్స్ ఫ్యూరీ, ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేచర్ లవ్ చేయడం ఏంటి, సో నేచర్స్ లవ్ ఏంటి, ఇక్కడ నేచర్ ని మనం పర్సన్ గా ట్రీట్ చేస్తున్నాం. ఓకే, సో అందువల్ల పెర్సోనిఫికేషన్ ఆఫ్ థింగ్స్, సో నాన్ లివింగ్ థింగ్స్ ని పెర్సోనిఫికేషన్, పర్సన్స్ లా ట్రీట్ చేసేటప్పుడు మనం యూజ్ చేస్తాం. ఓకే, అపాస్ట్రోఫీ ని యూజ్ చేయొచ్చు వాటితో. సో ఇవి ఎక్సెప్షనల్ కేసెస్. ఓకే.